ఆపరేషన్ సింధూర్తో మన ఆర్మీ సాధించిన అద్భుత విజయాన్ని తక్కువ చేసి చూపడానికి, మన దేశాన్ని బ్లేమ్ చేయడానికి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా మీటింగ్లు పెడుతుంది. అలాంటి మీటింగే నిన్న హైదరాబాద్లో కూడా పెట్టుకున్నారు. దాంట్లో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ, ఆయన యూజువల్గా రాహుల్ గాంధీ భజన చేస్తూ ఉంటాడు, కుర్చీ కాపాడుకోవాలంటే తప్పదు కాంగ్రెస్లో. మోడీని తిడుతూ ఉంటాడు, అందులో కూడా మనకు అభ్యంతరం లేదు. కాకపోతే ఆర్మీని దేశానికి కించపరిచే వ్యాఖ్యలు చేస్తున్నాడు. అందులో ముఖ్యంగా 2 విషయాల గురించి మాట్లాడుకోవాలి మనం. ఒకటి, రఫేల్ ఫైటర్ జెట్లు ఎన్ని కూలిపోయినాయి అని అడుగుతున్నాడు. ఆల్రెడీ ఆర్మీ క్లియర్గా చెప్పింది అలాంటి డ్యామేజ్ ఏమీ జరగలేదు అని. 2, ట్రంప్కు భయపడి మీరు యుద్ధం ఆపేసారు అంటున్నాడు. అసలు ఆర్మీ దీనికి క్లియర్గా ఆన్సర్ చెప్పింది, ఇందులో థర్డ్ పార్టీ ప్రమేయం లేదు. పాకిస్తాన్ నుంచి వాళ్ళు రిక్వెస్ట్ వచ్చింది సీజ్ ఫైర్కు, మేము యాక్సెప్ట్ చేసినామని. యాక్సెప్ట్ కూడా ఎందుకు చేశాము? ఆపరేషన్ సింధూర్ లక్ష్యము కేవలం టెర్రర్ క్యాంపులు ధ్వంసం చేయడమే, పాకిస్తాన్ మీద అటాక్ చేసి పాకిస్తాన్ ఆక్యుపై చేసుకోవడం కాదు. అది సాధ్యం కూడా కాదు. అలాంటి భ్రమంలో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే ఆ భ్రమంలోంచి బయటకు రండి. పాకిస్తాన్ని పూర్తిగా ధ్వంసం చేయడం అనేది సాధ్యం కాదు. టెర్రర్ క్యాంపులు ధ్వంసం చేయడం సాధ్యం అవుతుంది. అది కంప్లీట్ అయింది కాబట్టి ఆపేసామని ఆర్మీ చెప్తుంది. సరే, మన ఆర్మీని నమ్మరు. మీ ఫేవరెట్ కంట్రీ పాకిస్తాన్ అన్న నమ్మండి. నిన్న పాకిస్తాన్ పిఎంఏ చెప్తున్నాడు కదా, ఇండియన్ ఆర్మీ మా ఎయిర్ బేస్లు ధ్వంసం చేసింది, మా ఆసిఫ్ మునీర్ గారు వచ్చి సీజ్ ఫైర్కు రిక్వెస్ట్ చేద్దామని రిక్వెస్ట్ చేశాడు, అందుకే నేను సీజ్ ఫైర్కి ఓకే చెప్పినా. నిన్న వాడే చెప్తున్నాడు పాకిస్తాన్ పిఎం. సో మీ ఫేవరెట్ కంట్రీ అన్న నమ్మండి.